హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్, మాన్కోట వ్లాగ్స్కి వెల్కమ్. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మా ఊరు నుంచి ఇప్పుడు నేను భద్రాచలం బయలుదేరుతున్నా. భద్రాచలం ఎందుకు పోతున్నా అంటే, రేపు భద్రాచలంలో భద్రాద్రి కళాభారతి వారి ఆధ్వర్యంలో నాకు ఒక అవార్డు రావడం జరిగింది. ఆ అవార్డు తీసుకోవడానికి నేను అక్కడికి వెళ్తున్నా. ఫ్యామిలీతో పాటు వెళ్తున్నా. కారు వచ్చింది. ఈ కారులో ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళాలి భద్రాచలం అవార్డు ఫంక్షన్. అట్లనే భద్రాచలం నుంచి నేను రేపు పర్ణశాల కూడా పోదాం అనుకుంటున్నా. పర్ణశాల ఇదంతా మీకు ఈ వ్లాగ్లో చూపించే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మర్చిపోకుండా మాన్కోట వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇక నేను ఎక్కువ తక్కువ మాట్లాడాను, చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా ఇప్పుడే భద్రాచలం రీచ్ అయినా మేము. మాకు ఇక్కడ రూమ్లు ఇచ్చిళ్ళు, టెంపుల్ దగ్గరలో ఉంది. తినేసి పడుకొని రేపు పొద్దున 7 o'clockకి మళ్ళీ దర్శనం అయిపోయిన తర్వాత పర్ణశాల, తర్వాత ఈవినింగ్ ప్రోగ్రామ్. చలో మా బుడ్డోడు హాయ్ చెప్పు నాన్న. ఎక్కడికి వచ్చినాం చెప్పు, ఎక్కడికి వచ్చినాం? రాత్రి అయితే భద్రాచలం చాలా సక్సెస్ఫుల్గా చేరుకున్నాం. ఇగో ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి దర్శనానికి వెళ్తున్నాం. అక్కడ బండి మీద వెళ్తున్నట్టు చూసినా, వాళ్ళే ఆర్గనైజర్స్ అనమాట. ఇక్కడ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసింది వాళ్ళే. దర్శనానికి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. ఫ్రెండ్స్, దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్గా అయిపోయింది. కాకపోతే ఏంటంటే అక్కడ విజువల్ ఇట్లా ఏమన్నా మనం తీద్దాం అనుకుంటే కెమెరాలు అక్కడ అలవ్ లేదు, ఫోన్స్ కూడా అలవ్ లేదు. సో దర్శనం చేసుకొని అయితే వచ్చినాం. ఇప్పుడు పర్ణశాలకు పోతున్నాం. ఇప్పుడు డాడీకి చూడు కెమెరా తిస్తాడు నిన్ను. డాడీ శబాష్ భీమ్లా నాయక చెప్పు నాన్న. శబాష్ నాయా. ఓ నాయక. బాయ్ ఫ్రెండ్స్.
పర్ణశాల చేరుకున్నాం. ఇక్కడ పర్ణశాల అంటే మీకు తెలుసు, రామాయణంలో పర్ణశాలకు ఎంత ప్రాముఖ్యత ఉందో. ఆ పర్ణశాలకైతే మనం వచ్చినాం ఇప్పుడు. ఇప్పూరా హలో నమస్తే, ఎవరు? మా ఈ పర్ణశాల లోపలికి కెమెరా, సెల్ ఫోన్లు కానీ కెమెరాలు కానీ ఎంట్రీ లేవంట. బ్లడ్ వస్తుందని చెప్పారు. నువ్వు ప్రామిస్ చేసినావు తాగదని. ఎల్లోనా రెడ్డా? మరి ఇప్పుడు నన్ను నీకనే తీసుకుంటాం చూస్తాగా. లేదు తీయపోతే ఇంకా అమ్ముడు గాటలైతే అమ్మ తిట్టుడు తిడతారు. రాయి వచ్చింది రాదా రాయి అన్ని తిరుగుతా మస్తు తిడతా నేను. అది ముక్కులు బ్లడ్ వస్తుంది, అమ్ముడు పోకుండా తిడతారా? రాయి వచ్చినావు, ఇది రాయి వస్తే ఇక్కడ ఎందుకు వచ్చినావు? గొత్తెలు పట్టుకొస్తారే, వేరే వాళ్ళు తీసుకున్నా అమ్మటానికి. మాకు దొరకదు ఇక్కడ. ఇప్ప పువ్వు కదా ఇది, సారా అవుతుంది. షుగర్కి వీడికనే మంచిది సారా. ఇప్పుడు ఎవరు వండుకున్నారు? నానబెట్టి గాలి అమ్మ. ఆ గోళీని కూడా మింగేవు. గోళీ రాదురా, ఇక చాలా కూల్ ఉంది. ఎవరికి అది? నీకే. నాకు ఇంకొకటి ఓన్లీ నిమ్మకాయ లేదా? ఇది కావాలి. లోపల లేదు కూలు. లోపల కూల్ లేదా? లోపల కూల్ లేదు బా.